క్రీస్తునందు ప్రియమైన సార్వభౌముడు మినిస్ట్రీస్ వీక్షకులందరికీ నా హృదయపూర్వక వందనములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మీరు వినబోయే సాక్ష్యం అప్పుల్లో మునిగిపోయిన ఒక కుటుంబాన్ని దేవుడు ఎలా అద్భుతంగా నిలబెట్టాడో చెప్పే నిజమైన కథ. డబ్బు లేక, ఇంటి అద్దె కట్టలేక, పిల్లల చదువు ఆగిపోవడానికి వచ్చిన పరిస్థితి. కానీ ఒక చిన్న ప్రార్థన వారి జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. ఈ సాక్ష్యం చివరి వరకు వినండి. మీ పరిస్థితి ఎంత కష్టమైనదైనా దేవుడు మార్గం చూపుతాడని మీరు గ్రహిస్తారు. ఇక లేట్ చేయకుండా మనం వెంటనే ఆ కథ ఏంటో తెలుసుకుందామా. నెల్లూరు జిల్లాలో సాయి కుమార్ అనే వ్యక్తి తన భార్య మరియు 2 పిల్లలతో జీవించేవాడు. చిన్న ఉద్యోగం చేసేవాడు. జీవితం సాదాసీదాగా సాగేది. ఒకరోజు అతను పనిచేసే కంపెనీ అకస్మాత్తుగా మూసివేశారు. ఉద్యోగం పోయింది. కొన్ని రోజుల్లో పని దొరుకుతుంది అని అనుకున్నాడు. కానీ రోజులు గడిచినా పని దొరకలేదు. ఇంటి అద్దె, పిల్లల ఫీజులు, కిరాణా అప్పులు అన్నీ ఒక్కసారిగా భారమయ్యాయి. బ్యాంకు వాళ్ళు ఫోన్ చేస్తున్నారు. ఇంటి యజమాని ఒత్తిడి చేస్తున్నాడు. ఇంట్లో ప్రతిరోజు ఏడిపే. అలా ఒకరోజు పరిస్థితి చాలా దారుణంగా మారింది. ఇంట్లో తినడానికి కూడా ఏమీ లేదు. సాయి కుమార్ బయటకు వెళ్ళి ఒంటరిగా కూర్చొని ఏడ్చాడు. దేవుడా, ఇక నాకు మార్గం లేదు అని ప్రార్థించాడు. అప్పుడే అతని ఫోన్కి ఒక మెసేజ్ వచ్చింది. అతని పాత స్నేహితుడు పంపిన మెసేజ్ అది. ఆ మెసేజ్లో, ఈరోజు మా సంఘములో ఉపవాస ప్రార్థన ఉంది, రావాలనుకుంటే రా అని తన స్నేహితుడు మెసేజ్ పెట్టాడు సాయి కుమార్కి. సాయి కుమార్ వెళ్ళాలని అనుకోలేదు. కానీ చివరికి దేవుని దగ్గరకు వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. అలా ఆ రోజు ప్రార్థనలో పాస్టర్ గారు ఇలా చెప్పాడు, నీ పరిస్థితి ముగిసిపోయిందని అనుకోకు, దేవుడు నీ కోసం ఒక తలుపు తెరవబోతున్నాడు అని. ఆ మాట సాయి కుమార్ హృదయాన్ని తాకింది. అతను కన్నీళ్లతో ప్రార్థించాడు, ప్రభువా, నాకు సహాయం చేయి అని. ప్రార్థన ముగిసిన 2 రోజుల తర్వాత అతనికి ఒక కాల్ వచ్చింది. మునుపు పనిచేసిన కంపెనీలో అతనితో ఉన్న ఓ మేనేజర్ కొత్త కంపెనీలో ఉద్యోగం ఇచ్చేందుకు పిలిచాడు. జీతం కూడా ముందు కంటే ఎక్కువ. సాయి కుమార్ ఆశ్చర్యపోయాడు. అక్కడితో అద్భుతం ఆగలేదు. కొన్ని రోజుల తర్వాత ఒక తెలియని వ్యక్తి వచ్చి పిల్లల స్కూల్ ఫీజులు చెల్లించాడు. అలా కొద్దిగా వారి కుటుంబం అప్పుల నుండి బయటపడింది. ఇంట్లో మళ్ళీ ఆనందం వచ్చింది. సాయి కుమార్ ప్రతి ఒక్కరికి చెప్పేవాడు, డబ్బు కాదు, దేవుని కృపే మా కుటుంబాన్ని నిలబెట్టింది అని. అతను తర్వాత దేవుని సేవలో పాల్గొనడం ప్రారంభించాడు. ఎక్కడికి వెళ్ళినా తన సాక్ష్యం చెప్పేవాడు. ఎందుకంటే చివరి నిమిషంలో దేవుడు అతనికి సహాయం చేశాడు కనుక. చివరిగా కొన్ని మాటలు. ప్రియమైన దేవుని సహోదరి సహోదరులారా, మీరు కూడా ఈరోజు ఆర్థిక కష్టాల్లో ఉండవచ్చు. అన్ని తలుపులు మూసుకుపోయినట్లు అనిపించవచ్చు. కానీ గుర్తుంచుకోండి, మనుషులకు అసాధ్యమైనది దేవునికి సాధ్యం అని బైబిల్ చెబుతుంది. కాబట్టి దేవునిపై నమ్మకం ఉంచండి, ప్రార్థన ఆపకండి. సమయం వచ్చినప్పుడు దేవుడు మీ జీవితంలో కూడా అద్భుతం చేస్తాడు. మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోలతో మీ ముందుకు వస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ సార్వభౌముడు మినిస్ట్రీస్. దేవుని నామమునికే మహిమ కలుగును గాక. ఆమేన్.